స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ టైం ఆల్మోస్ట్ 11:30 అనమాట. లేచి టిఫిన్ చేసి రెడీ అయ్యే లోపల ఈ టైం అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది, ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ నెక్కి ఏమన్నా సొల్యూషన్ చెప్పండి అని అడిగినాను. ఒక కామెంట్ కూడా రాలేదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు స్నాక్స్ కింద మామిడికాయలు అనమాట. సో మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చినారు. సో ఈరోజు నా స్నాక్స్ అయితే మామిడి పండ్లు. అవి యాక్చువల్లీ చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నాయి కానీ ఎంత స్వీట్గా ఉంటాయి తెలుసా. ఫుల్ రెడ్ ఉంటాయి, చూడ్డానికి పచ్చగా ఉంటాయి కానీ లోపల మాత్రం రసం రసం రెడ్గా ఉంటుంది అనమాట. సో ఈరోజు నా స్నాక్స్ అయితే ఇవి. మీరు ఎప్పుడైనా కుక్క మ్యాంగో తినడం చూసారా? ఈరోజు చూపిస్తాను చూడండి. మా మ్యాక్స్ ఎలా తింటుంది. ఫస్ట్ పిలుస్తాను. మ్యాక్స్, మ్యాక్స్ పడుకుందాం అనుకుంటా. వచ్చింది 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 వచ్చింది. చూసినారా మ్యాంగో? కొంచెం తిన్నాను నేను, కొంచెం దానికి ఇస్తాను. పడిపోయింది, తీసుకో. బాగా దాన్ని కాళ్ళ కింద పెట్టుకొని జురుకొని తింటుంది. మ్యాంగో, దోసకాయ, క్యారెట్ అన్నీ తింటుంది మా కుక్క. నిజంగా మీరు చూసింటే కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా లంచ్ ఏం తెలుసా? చూపిస్తానండి. సో యాక్చువల్లీ ప్లేట్లో వేసిన స్టైల్గా చూపిద్దామని, కాకపోతే అది కుదరలేదనమాట. అందుకే మళ్ళీ ఇలాగే చూపిస్తున్నా. చూడండి, జొన్న రొట్టి, కాకరకాయ, గోంగూర పచ్చడి, రైసు, ఇది పలకల కూర పప్పు, వడియాలు, ఇంకా ఇవన్నీ అయినాక పెరుగు కూడా అన్నమాట. సో రోజు మా అమ్మ ఏదో ఒక కంపల్సరీ ఒక ఆకుకూర పెడుతుంది. ఆకుకూర తిని తిని బోర్ అయిపోయింది కానీ తినాలి కాబట్టి చేసి పెడతా ఉందన్నమాట. సో ఇది హోమ్ మేడ్ గోంగూర పచ్చడి. ఇది హోమ్ మేడ్ గోంగూర పచ్చడి. రెసిపీ కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాం. ఏం చూస్తున్నామా? కరేపాకు నేను చూస్తున్నాం. ఎక్కడ పీక్కొచ్చినావు? వేసింది ఎవరు? మరి గట్టిగా మాట్లాడు. ఏమా పెంచిందా? చూసినారా? స్మెల్ భలే ఉంటుంది కదా మమ్మీ. మా ఇంట్లో ఎంత పెద్ద కరేపాకు చెట్టు ఉంది తెలుసా? మాన అయిపోయింది. నేను చూపిస్తాను కదా మమ్మీ. చూపిస్తా. ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు ఉంది కదా, చూడు, అది కరేపాకు చెట్టు. అట్లే పోతే 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 అదిగో ఫుల్ మానైపోయింది. దాని పక్కలో జామకాయ చెట్టు. జామకాయ చెట్టు నిండా పింజలు ఉన్నాయి కదా మమ్మీ. అవును, ఇప్పుడు ఎందుకు కరివేపాకు? కొబ్బరి నూనె చేసుకుంటావా? మా అమ్మ నా కోసం చేసే ఆయిల్ మీకు కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలోకి. రండి రండి. సో ఆయిల్కి మా అమ్మ చేస్తుంది కదా, హెయిర్ ఆయిల్ ఎలా చేస్తుంది అని చూపిస్తాను. సో అది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక క్లీన్ గిన్నె తీసుకోవాలి. పోయాలా? సో ఈ ఆయిల్కి, ఈ గిన్నెలోకి అంతా ఇట్లా కోకోనట్ ఆయిల్ మొత్తం పోసేయాలి. సింగ్ 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 సింగ్. అమ్మా అంతా వేసేయాలా? ½ లీటరు.
హాఫ్ లీటర్ వేసేయాలంట. నేను ఇక్కడ ఇట్లా ఆయిల్ పోస్తుంటే మా అమ్మ చూడండి మెంతులు నానపెట్టింది ఒక 3 hours కదమ్మా, దాంట్లోకి జార్లోకి వేసుకుంటుంది. ఇవి పూలు, మందార పూలు డైలీ దేవుడికి తెస్తుంది కదా, అవే కదమ్మా. నీట్గా తీసి ఎత్తిపెట్టేసింది. ఇది మన ఇంట్లో ఉండే కరివేపాకు. మందార ఆకేవా, ఓన్లీ పూలు. ఇంత కాన్సన్ట్రేట్గా చేస్తున్నావే మమ్మీ. ప్యాక్ వేసుకునేకైతే ఆకేసుకుంటాం. చూసినారా, ప్యాక్ అయితే ఆకేయాలంట, ఆయిల్కి అయితే పూలు వేయాలంట. కరివేపాకు, అంత కరివేపాకు, మందార పూలు, ఆ పచ్చిదంతా కొమ్ములన్నీ తీసేయాలి, పచ్చవన్నీ. వెనకాలది చూపి, ఒక పువ్వు చూపి, ఒక పువ్వు చూపి. వెనకాల ఇదంతా తీసి తొడుము తీసేయాలి కదా, తొడుములన్నీ తీసేయాల. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. పూర్తిగా పోయిన పోసేసిన ఒక చుక్క కూడా రావట్లేదు దీంట్లోంచి. అట్లా కలపాలా సిమ్లో పెట్టి. ఎంతసేపు ఉడకాలమా? దీంట్లో నీళ్ళంతా ఎమిరిపోయి నూనె పైకి తేలి అదంతా పైకి తేలుతుందా? నూనె పైకి తేలి కొంచెం గట్టిగా చెప్పు. దీంట్లో నీళ్ళంతా ఎమిరిపోయి నూనె పైకి తేలి పెట్టుకోవాలి సిమ్లో. అట్లా అట్లా కలుపుతూ ఉండాలని చెప్పు. అవసరం లేదు, పగిలే కలుపుతుంది. కలుపుతూ ఉంటే మంచిదే, అడుగంటకుండా ఉంటుంది. చూడండి రెడ్ కలర్ అవుతా ఉంది కదమ్మా, చూపే. సో ఆ బబుల్స్ అన్నీ పోయేస్తాయా? పోయేస్తాయి. ఆ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ ఇలా బబుల్స్ వస్తాయన్నమాట. ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు ఉడకబెట్టాల కదమ్మా సిమ్లో. ఇలా అవ్వాలన్నమాట, బబుల్స్ అన్నీ పోయేసి. యాక్చువల్లీ అది మీకు బ్లాక్గా కనపడుతుంది కానీ అది బ్లాక్ లేదు, కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదమ్మా. లైట్ కదా, అండు అది గ్రీన్ కలర్లో అవుతుంది ఒకలాంటి, మీకు కనపడుతుందా? సో ఇలా గ్రీన్ కలర్లో అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నీ రెసిపీ మాకు షేర్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయని కూడా చెప్పు. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ స్ట్రెయిన్ ఏం చేయదు, చల్లగా వరకు అట్లే వదిలేసి బాటిల్లో అట్లే పెట్టేస్తుంది. అది మొత్తం కిందకు పోయేస్తుంది కదా మమ్మీ, కిందకు పోయేస్తుందా. సో అది అట్లే ఉంటుంది, పైన ఆయిల్ మాత్రం తీసి పూసుకునేది. నేను రేపు బ్లాగ్లో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నైట్ 8:30 అయిపోయింది కదమ్మా. ఆయిల్ నీట్గా వచ్చిందంట చూడండి. మా అమ్మ ఓపిక్గా చేసుకుంటుంది, నాకు కూడా చేస్తుంది. అని చూసినారా, మా అమ్మకు 60 సంవత్సరాలు అయినా హెయిర్స్ ఎంత బాగున్నాయి, నేనే కట్ చేస్తాను మెయింటైన్ చేయలేదు అనేసి. నాకు కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి పెంచింది. బెంగళూరు పోయినాక వాడికి ఫుడ్ వద్దంట.
సో ఇప్పుడు ఏం మ్యాటర్ అంటే ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్.